నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఎన్నికల నిబంధన విధిగా పాటించాలి। బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా। చీరాల పట్టణంలో ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పొంగల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం। చీరాల ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా చీరాల వేటపాలెం ప్రాంతంలో నిర్వహించిన చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్। డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు మండలంలో జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా విస్తృతంగా పర్యటించారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు। ఎన్నికల కమిషన్ నిబంధనను అనుసరించి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు మండలంలో జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా విస్తృతంగా పర్యటించారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు। అలాగే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు। వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు। అలాంటి కేంద్రాలకు సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు। ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకునే వాతావరణం కల్పించామని ఆయన పలు సూచన చేశారు। సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల వేటపాలెం మండలాల్లోని పలు గ్రామాలతో పాటుగా మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు। సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల వేటపాలెం మండలాల్లోని పలు గ్రామాలతో పాటుగా మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పర్యటించారు। ఈ క్రమంలోనే వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు। తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమంచి ప్రజలకు వివరించారు। ఇదే క్రమంలో గడిచిన 5 ఏళ్లలో చీరాలలో జరిగిన అభివృద్ధి తిరోగమనాన్ని ప్రజలకు వివరించారు। 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే కారణం నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోచుకున్నారన్నారు। ఇసుక, బియ్యం అమ్ముకుంటూ పంచాయతీ నిధుల సైతం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు। ప్రజలు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించారని ప్రజలను ఆయన కోరారు। చీరాల పట్టణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామ పొంగళ్ల 24వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి। చీరాల పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామ పొంగళ్ల 24వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి। కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు। అంతేకాకుండా గంగమ్మ దేవస్థానం నుండి జలబిందెలతో మహిళలు నగరోత్సవంలో పాల్గొన్నారు। నగరోత్సవం ఆద్యంత మంగళ వాయిద్యాలు, కానుక తప్పెట్లతో ఘనంగా పండుగగా సాగింది। కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం। బాపట్ల జిల్లాలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ కలిసి పరిశీలించారు। బాపట్ల జిల్లాలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ కలిసి పరిశీలించారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లను పరిశీలించారు। పటిష్ట భద్రత కల్పించాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు। ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు।
చీరాల మండలం జాండ్రపేటలో నుండి చీరాల గడియార స్తంభం వరకు చీరాలలో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో టూకే రన్ జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ హాజరయ్యారు. చీరాల మండలం జాండ్రపేటలో నుండి చీరాల గడియార స్తంభం వరకు చీరాలలో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో టూకే రన్ జరిగింది. ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ సిద్ధార్థతో అభిమానులు సెల్ఫీలు దిగుతూ ప్రజలకు అభివాదం చేశారు. 2 రోజుల్లో జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని నిఖిల్ కోరారు. ప్రధానంగా యువత ఆలోచించి ఓటు వేసి సమర్థుల్ని గెలిపించాలన్నారు. అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. ఓటు హక్కు గురించి తెలియని వాళ్లకు దాని ప్రాధాన్యత గురించి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకుల 2వ దశ శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు పరిమళ సింగ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటే తక్షణమే ఆర్బులకు లేక సాధారణ పరిశీలకులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. పోలింగ్ సమయంలో కోడ్ ఉల్లంఘన పరిస్థితులు ముందుగా గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎన్నికల సాధన పరిశీలకులు పరిమళ సింగ్ తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల 2వ దశ శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు పరిమళ సింగ్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటే తక్షణమే ఆర్బులకు లేక సాధారణ పరిశీలకులకు సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తించిన అంశాలను ఎప్పటికప్పుడు సంబంధిత దస్తాలతో నమోదు చేయించాలని సూచించారు. పోలింగ్ సమయంలో సూక్ష్మ పరిశీలకులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 12వ తేదీన ఉదయం 9 గంటలకు మీకు కేటాయించిన నియోజకవర్గంలోని రిసెప్షన్ సెంటర్ కు చేరుకోవాలన్నారు. తదుపరి పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. అదే రోజున ఉదయం 5:30 మాక్ పోలింగ్ చేసే ప్రక్రియను గమనించాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలు సూక్ష్మ పరిశీలకుల విధులు పరిశీలించాల్సిన 18 అంశాలపై అవగాహన కల్పించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 64,766 మంది భక్తులు దర్శించుకోగా 24,158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల మండలం తోటవారిపాలెం, గవినివారిపాలెం గ్రామంలో జాతీయ చేతివృత్తుల పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చీరాల మండలం తోటవారిపాలెం, గవినివారిపాలెం గ్రామంలో జాతీయ చేతివృత్తుల పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా జాతీయ చేతివృత్తుల పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీశంకర్, శ్రీమన్నారాయణ, ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శీలం వెంకటేశ్వర్లు. ఈ యొక్క జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఒక చేనేత నాయకుడిని. 30 సంవత్సరాలుగా చేనేత ఉద్యమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలలో మా సంఘాలు ఉన్నాయి. అయితే ఎన్నో సంవత్సరాలుగా చేనేత ఉద్యమం మీద పోరాడుతున్నా కూడా చేనేతలకు న్యాయం జరగటం లేదు. కాబట్టి అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకు కూడా ఏమాత్రం న్యాయం జరగటం లేదు. కాబట్టి శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి పాలక వర్గాలు పీడితులను పీడించుకు తింటున్నాయి. కాబట్టే మేము ఈ ఉద్యమాల ద్వారా ఏమీ సాధించలేకపోయాం. కాబట్టి దానికి చింతిస్తూ ఓట్లతోటి రాజకీయ పోరాటమే మార్గమని చట్టసభల్లో మన జాతి వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు చట్టసభలో ఉంటేనే కింది జాతుల వరకు న్యాయం జరుగుతుంది గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులంతా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ నాయకులంతా ఒక ఉద్యమం లాగా ఏర్పడి ఈ యొక్క చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చీరాల పట్టణంలో పాపరాజు తోటలో వేంచేస్తున్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
చీరాల పట్టణంలో పాపరాజు తోటలో వేయించే సూర్య శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి అభిషేకాలు, అలంకరణ సేవలు జరిపారు. శ్రీ వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం వారిచే భగవద్గీత పారాయణం చేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున రాధాకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. స్వామివారికి బంగారు కిరీటం కొరకు విరాళాలు సేకరిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇప్పటి వరకు 75% పూర్తయిందన్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి కిరీటం తయారీకి సహకారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం శివాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన జన్మ నక్షత్రం అయిన రోహిణి నక్షత్రం సందర్భంగా సీతారామాంజనేయ మహిళా సమాజం వాళ్ళు 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం చేశారు. భగవంతుడిని వీళ్ళంత ఎక్కువ సార్లు వేడుకొని భగవద్గీత పారాయణం ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా చేశారు. అట్లనే ఇక్కడ రాధాకృష్ణ మందిరంలో నిత్యం 30 మంది పేదనారాయణకు గత 15 సంవత్సరాల నుంచి కూడా అన్నదానం జరుగుతుంది. చాలా ప్రజలందరూ కూడా కోఆపరేషన్ ఇచ్చి వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజు, జ్ఞాపకార్థం కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వచ్చి వాళ్ళే స్వయంగా వచ్చి రసీదు రాపించి వాళ్ళే వచ్చి వడ్డీలు చేసి వెళ్తున్నారు. అట్లనే రాధాకృష్ణ స్వామివారికి బంగారు కిరీటం చేయించడానికి గత 6 నెలల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు దగ్గరగా 35 వంతు డొనేషన్లు ఇచ్చారు. సుమారు 60 మంది భక్తులు డొనేషన్లు ఎవరు తోచినట్టు వాళ్ళు ఇచ్చారు. ఇట్లా నిన్న లక్ష్మీ శ్రీనివాస ఖానంలో అరవపల్లి కోటేశ్వరరావు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా 12 గ్రాముల బంగారం ఇచ్చారు. ఇట్లనే ఇంకా కొద్దిగా కొరవలు ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు చేయూతనిచ్చి మాకు తొందరగా బంగారు కిరీటం స్వామివారికి అలంకరించే ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు రాధాకృష్ణ మందిరం. ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఉన్న బీఎస్ఎఫ్, టీఎస్ఎస్పీ కంపెనీల స్ట్రాంగ్ రూమ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు, ఇతర ప్రదేశాల్లో మోహరించడం జరుగుతుందన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి రంజిత్ బాషా తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న బీఎస్ఎఫ్, టీఎస్ఎస్పీ కంపెనీల స్ట్రాంగ్ రూమ్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు, ఇతర ప్రదేశాల్లో మోహరించడం జరుగుతుందన్నారు. అక్కడ పరిస్థితులకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకునే అవకాశం ఉంటే స్థానిక పోలీసు అధికారుల సమన్వయంతో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సాయుధ బలగాల సిబ్బంది, స్థానిక పోలీసు అధికారులతో పాటుగా స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీల్లో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్నందున వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అక్రమ మద్యం, నగదు, బహుమతులు, ఇతర వస్తువుల్ని పంచేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుక వాటిని కట్టడి చేయడానికి వాహన తనిఖీలు, హోటల్స్, లాడ్జీలు, అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతి భద్రతా సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు సమర్థ మొబైల్ యాప్ ను ఇప్పటికే జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్నారన్నారు. సాయుధ బలగాల అధికారులు, సిబ్బంది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారత్ జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణని అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తమంతట తాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో కలెక్ట్ లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. వాస్తవానికి తాము భారత్ తో పాటు ప్రపంచంలో ఏ ఎన్నికల విషయంలో తాము కల్పించుకోబోమని తెలిపారు. అది భారతదేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు. భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తుందంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ రేపు ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా రేపు తీర్పును వెల్లడించబోతుంది. ఓవైపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయనున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ గట్టిగా వాదిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన మనీ ట్రయల్ ను గుర్తించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఏపీలో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. గత 59 నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. విద్యార్థులు, మహిళలు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. ఏపీలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం రూపంలో డీబీటీ ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీకి పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో పోటీని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా నూతన జనరేషన్ స్విఫ్ట్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు 6.49 లక్షల నుండి 9.64 లక్షల గరిష్ట ధరల్లో లభించనుంది. 4 విభాగాల్లో లభించనున్న ఈ కారు ఎల్ఎక్స్ఐ మోడల్ ధర 6.49 లక్షలు, విఎక్స్ఐ ధర 7,29,500 నుండి 7,79,500, విఎక్స్ఐ ధర 7.56 లక్షల నుండి 8.06 లక్షలు, జెడ్ఎక్స్ఐ ధర 8,29,500 నుండి 8,79,500 విక్రయిస్తోంది. న్యూజిలాండ్ చిచ్చరపిడుగు కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కకపోవడంతో శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో కివీస్ బోర్డు పెద్దలతో పాటుగా అభిమానులు ఒకంత షాక్ కు గురయ్యారు. పొట్టి ఫార్మాట్ తో రికార్డుల వీరుడుగా పేరొందిన మున్రో ఖాతాలో 3 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు టీ20లో న్యూజిలాండ్ తరపున అత్యధిక రన్స్ కొట్టిన 6 క్రికెటర్ కూడా ఇతడే. బ్యాకప్స్ తరపున ఆడడం నా క్రికెట్ కెరీర్ లో చాలా గొప్ప విషయమన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిబంధన విధిగా పాటించాలి. బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా. చీరాల పట్టణంలో ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పొంగల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. చీరాల ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా చీరాల వేటపాలెం ప్రాంతంలో నిర్వహించిన చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.